అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. ఒకరు తమ కష్ట సుఖాలను మనతో చెప్పుకుంటున్నారంటే వాటిని మనం తీర్చేస్తామని కాదు, వాళ్ళు మనల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైంది ఏముందని? నమ్మిన వాళ్లను మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసే వాళ్లను పదే పదే నమ్మడం కూడా అంతే తప్పు. మనసు బాగోలేదని చెబితే ఓదార్చటానికి కొందరైనా రావచ్చునేమో, కానీ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాము. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్రలా ఉండాలి తప్ప ఆధారపడే ఊతకర్రలా ఉండకూడదు. చేతిలో నగదు ఉన్నప్పుడు అవసరం లేనివన్నీ కొంటూ పోతే రేపటి రోజున అవసరమైంది అమ్ముకోవాల్సి వస్తుంది. నింద వస్తే తిరిగి నిందించడం ద్వారాను, దెబ్బకు దెబ్బతోనూ ఏమీ సాధించలేము. ఓర్చుకోవాలి. ఎంతగా ఓర్చుకోవాలంటే, నీ ఓర్పు నిన్ను బాధించిన వారికి ఆపుకోలేని బాధను కలిగించి తన తప్పును ఒప్పుకొని వారే నిన్ను క్షమాపణ అడిగే వరకు ఓర్చుకోవాలి. సంతోషాన్ని నీ చుట్టూ ఉన్న మనుషులు, వస్తువుల్లో కాదు, నీలో వెతుక్కో. అప్పుడు నీకంటే ఎవ్వరూ ఆనందంగా ఉండరు. మనకున్న దానితో సంతృప్తి పడడం మంచి విషయమే, కానీ మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. తెలివైన వాళ్ళు ఎంత సాధించినా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే మూర్ఖులు పొగడ్తల కోసం నిరీక్షిస్తుంటారు. ముందు తాము వెళ్లాల్సిన దారిని స్వయంగా నిర్దేశించుకున్న వారు మాత్రమే ఇతరులకు దారి చూపగలరు. చాటుగా మాట్లాడేవాళ్ళు ఈ ప్రపంచానికి స్వీటుగా అనిపిస్తారు. ఎదురుగా సూటిగా మాట్లాడేవారు చేదుగా అనిపిస్తారు. చెప్పేవాళ్లే కాదు, వినేవాళ్ళు కూడా మన అనుకుంటేనే విషయం అర్థమవుతుంది, లేకుంటే అపార్థంగా మిగిలిపోతుంది. కొద్దిపాటి కోరికలు ఉన్నవారే అందరికంటే ధనవంతులు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన విలువ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అది ఒకరు పొగిడారని పెరగదు, తిట్టారని తరగదు. మనం మార్చలేని పరిస్థితులను తలుచుకొని బాధపడుతూ కూర్చోవడం కంటే మరిచిపోయి ఆనందంగా ఉండడం మంచిది. కష్టపడి సంపాదించిన దానికంటే అవినీతిగా సంపాదించిన సంపద కోసమే మానసికంగా ఎక్కువ కష్టపడాలి. మనల్ని ఇష్టపడే వాళ్ళ వద్ద అహంకారం, మనల్ని పట్టించుకోని వాళ్ళపై మమకారం అస్సలు చూపించకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.